హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాన్వాలో బర్త్డే ఇన్విటేషన్ కార్డ్ చేస్తే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. స్కిప్ చేయకండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఎవరైనా ప్రివ్యూ చూడండి. కాపీరైట్ క్లెయిమ్ కారణంగా ఆడియో మ్యూట్ చేస్తున్నాను. సో ఇలా ఎవరైనా చేయొచ్చు. ఎడిటింగ్ అవసరం లేదు, ఎలాంటి స్కిల్స్ అవసరం లేదు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం గూగుల్లో క్యాన్వా అని టైప్ చేసి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు క్యాన్వా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సెర్చ్లో బర్త్డే అని టైప్ చేస్తున్నాను. ఇవన్నీ బర్త్డే టెంప్లెట్స్ అనమాట. నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను కాబట్టి నాకు అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ గోల్డ్ కలర్ బర్త్డే టెంప్లెట్ ఉంది కదా, నేను దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. కస్టమైజ్ ద టెంప్లెట్ అన్నాను, అది ఓపెన్ అవుతుంది. సో ఈ టెంప్లెట్ని మనం ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫోటో మీద క్లిక్ చేసి డిలీట్ ఫ్రేమా డిలీట్ ఫోటో అని అంటుంది. డిలీట్ ఫోటో అన్నాను. అక్కడ మనం మన ఫోటో పెట్టుకోవాలి కాబట్టి అప్లోడ్ ఫైల్ అని మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసి ఓపెన్ అనాలి. ఓపెన్ అంటే ఆటోమేటిక్గా క్యాన్వాలోకి మన పిక్స్ అనేవి ఇంపోర్ట్ అవుతాయి. చూసారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అప్లోడ్ ఫైల్స్ కింద ఫోటో వచ్చింది. దాని మీద నేను క్లిక్ చేస్తే ఫోటో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రివ్యూ వస్తుంది. దాన్ని డ్రాగ్ చేసి ఆటోమేటిక్గా ఫిక్స్ అవుతుంది. కానీ హెడ్ కట్ అవుతుంది కదా, ఏం పర్వాలేదు. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే పిక్చర్ ఫుల్ సైజ్ చూపిస్తుంది. దాన్ని డ్రాగ్ చేసుకొని మనం కరెక్ట్గా ఫిక్స్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు. సో ఓకే, నెక్స్ట్ మనకి దీన్ని వీడియోలా కావాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ పేజ్ అంటే అది ఇంకో పేజ్ డూప్లికేట్ వస్తుంది. సేమ్ అలాగే అందులో ఉన్న ఫోటో ఏదైతే ఫోటో ఉందో డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ ఫ్రేమ్ డిలీట్ ఇమేజ్ అని వస్తుంది. ఇమేజ్ డిలీట్ చేసి వేరే ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. సో డబుల్ క్లిక్ చేసి మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి కూడా మనం ఏంటంటే అలా డూప్లికేట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేమ్ అనేది వేరే నేమ్ ఉంది కాబట్టి ఆ బర్త్డే నేమ్, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ చిన్న నేమ్ వేదాంశ్ అని టైప్ చేశాను. మనకు ఆటోమేటిక్గా హ్యాపీ బర్త్డే అనేది కింద ఉన్న సెంటెన్స్ అనేది కామన్. సో ఇలాంటివి మనం డూప్లికేట్ ఫ్రేమ్స్ చాలా చేసుకోవచ్చు. సో 1, 2 ఫొటోసే పెట్టాము మనం. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ అంటే అన్ని పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ పేజ్ అనడమే. డూప్లికేట్ పేజ్ అంటే ఇంకో పేజ్ వస్తుంది. ప్లస్ మీద నొక్కితేనేమో ఎంటీ పేజ్ వస్తుంది. డూప్లికేట్ పేజ్ అంటే ఆ పేజీ డూప్లికేట్గా ఇంకోటి వస్తుంది అనమాట. సో ఇంకో పిక్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని దాన్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. సేమ్ అన్నిటికీ ఒకటే ప్రాసెస్ కాబట్టి నేను అన్నీ ఇండివిజువల్గా ఏం చూపించట్లేను. నెక్స్ట్ పాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను. మనం ఇలా డబుల్ క్లిక్ చేస్తే పిక్చర్ మొత్తం వస్తుంది కదా, ఎక్కడ వరకు కావాలన్నా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మనకు పిక్చర్లో ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఫొటోస్ కావాలంటే అప్లోడ్ ఫైల్స్కి వెళ్ళి అప్లోడ్ చేసుకోవచ్చు. నేమ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని నేమ్ కూడా చేంజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క కార్డు సేమే, బట్ ఫొటోస్ మాత్రమే మారుతున్నాయి. ఎందుకంటే మనం దాన్నే డూప్లికేట్ చేసుకొని పెట్టుకుంటున్నాం కాబట్టి. ఇలా ఎన్ని ఫొటోస్ అయినా మనం పెట్టుకోవచ్చు, ఎన్నైనా డూప్లికేట్ చేసుకోవచ్చు. కానీ ఫోటో అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా నేమ్ చేంజ్ చేస్తున్నాను. నేమ్ చేంజ్ చేసినాక ఫోటో అనేది మనకు ఫిక్స్డ్ ఉంటుంది. ఫిక్స్డ్ కాకుండా దానికి మనం యానిమేషన్ ఇవ్వాలి. మీకు ఒకవేళ ఆ ప్రివ్యూ లెంత్ ఎక్కువ ఉందనుకున్నా కూడా దాన్ని మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ యానిమేషన్స్కి వెళ్ళి ఫోటో చూసారా, ఫోటోకి చాలా ఇక్కడ పేర్లు ఉన్నాయి. రైజ్, ప్యాన్, ఫేడ్, పాప్, వైప్, బ్రీత్, బేస్ లైన్, డ్రిఫ్ట్, టెక్టోనిక్. ఒక్కొక్కటి ఒక్కో స్టైల్. మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ సెట్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో దానికి ఆ యానిమేషన్ అప్లై అవుతుంది. ఒకవేళ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశారనుకోండి, బ్యాక్గ్రౌండ్కి ఆ యానిమేషన్ అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే వస్తుంది. సో ఫోటోకి మనం ఏం కావాలో కరెక్ట్గా సెట్ చేసుకుందాం. ఇక్కడ ఫోటో జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఉంటుంది. అండ్ స్పీడ్ కూడా ఉంటుంది. స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. స్పీడ్ అడ్జస్ట్మెంట్ పెంచితే స్పీడ్గా వస్తుంది, తగ్గిస్తే స్లోగా వస్తుంది. సో డైరెక్షన్ కూడా అప్ డౌన్, పైనుంచి రావాలా కింద నుంచి పైకి రావాలా.
సో అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. రివర్స్ మోడ్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి అప్లై అవుతుంది ఆ యానిమేషన్. చూసారా, ఒక్కోటి సెలెక్ట్ చేస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్కి అప్లై అయిపోతుంది స్లోగా. దాని స్పీడ్ కావాలంటే దగ్గరకు చేస్తే స్లో అవుతుంది, స్పీడ్ పెంచితే స్పీడ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ మనం చెప్పిన విషయం. దేని కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రివ్యూ లాగా చూద్దాం. మనం 3 ఫొటోస్ పెట్టాం. 3 ఫొటోస్ సెట్ చేసినాక యానిమేషన్ ఏది కావాలో ఆ యానిమేషన్ సెట్ చేసుకున్న తర్వాత ఇంకేమైనా ఫొటోస్ రెండింటికి కలిపి ఒకటే యానిమేషన్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. బోత్ అంటే రెండింటికి కలిపి ఒకటే యానిమేషన్ వస్తుంది. ఇదేదో బాగుంది, ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తేనే బాగుంది. అదొక యానిమేషన్, ఫోటోకి యానిమేషన్, బ్యాక్గ్రౌండ్ ఒక యానిమేషన్ బాగాలేదు. సో దీనికి కూడా అదే యానిమేషన్ అప్లై చేద్దాం. సో దానికి వెళ్ళి సెలెక్ట్ చేసి బోత్ అన్నాం. స్పీడ్ కొంచెం తగ్గించి స్లోగా పెట్టి రెండింటికి ఒకటే యానిమేషన్ అప్లై అయ్యేలాగా పెట్టుకున్నాం. మనం ఇంకేదైనా ఫొటోస్ చేయొచ్చు అంటే దాన్ని డూప్లికేట్ చేసుకోవాలి. పేజ్ డూప్లికేట్ చేసుకొని ఇంకా వేరే ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకొని ఉన్న ఫోటోని డిలీట్ చేసి ఆ కొత్త ఫొటోస్ ఏవైతున్నాయో అవి మనం సెట్ చేసుకోవాలి ఫ్రేమ్లో. అన్నీ ఒకటే ప్రాసెస్ కాబట్టి నేను దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తున్నాను, అది మీరు గమనించండి. ఏం లేదు, ఫోటోని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడం. ఒకవేళ ఫోటో ఫిట్ కాకపోతే డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫుల్ ఫోటో ఓపెన్ అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్యాన్వాలో మనం బర్త్డే ఇన్విటేషన్ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. పైన షేర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా MP4 ఫార్మాట్ సజెస్టెడ్ MP4 వీడియో ఉంది. మనకి MP4 కావాలి కాబట్టి డౌన్లోడ్ అని పేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అనాలి. డౌన్లోడ్ అంటే అన్ని పేజెస్ మనకు డౌన్లోడ్ అవుతాయి, లేదంటే ఒక్కొక్క పేజీ సెలెక్ట్ అయిన పేజీ డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా మనం చేసిన వీడియో ఏదైనా సరే, బర్త్డే ఇన్విటేషన్ కానీ, వెడ్డింగ్ ఇన్విటేషన్ కానీ, ఏదైనా ఇన్విటేషన్ మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.